అందరూ ఫ్రెండ్స్, చిన్న వీడియో. మేము విశాఖ టు రాయ్పూర్ కారిడార్ హైవే మీద జర్నీ చేస్తున్నాం. ఇలా మేము జర్నీ చేస్తుండగా మాకు మొత్తం ఒక ఫారెస్ట్ ఏరియా ఇది. అలా జర్నీ చేస్తుండగా మాకు ఒక దారి కనిపించింది ఫారెస్ట్లో. ఫుల్ కంప్లీట్గా ఫారెస్ట్ ఇదంతా. ఈ ఫారెస్ట్ లోపల నుంచి ఒక చిన్న దారి ఉంది. చిన్న దారి అది చూడటానికి చాలా బాగుంది. మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది. చిన్న దారి కనిపిస్తుంది. మేము అలా ముందుకు వచ్చేస్తాం. బట్ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆ దారి వైపు వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి ఆ దారి వైపు. అక్కడి నుంచి లోపలికి ఉంది. జస్ట్ చూస్తాం అసలు వే ఎలా ఉంటుంది ఏంటని. అక్కడ ఆ దారి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, అక్కడ మనుషులు ఉంటారా ఉండరా, అసలు ఎలా ఉంటుందో చూడటానికి అంటే ఇంట్రెస్ట్గా ఉంది చూడటానికి. జస్ట్ మీకు కూడా చూపిద్దామని జస్ట్ ఒక వీడియో చేస్తున్నాం. అల్లుడికి అయితే కంప్లీట్గా భయం వేస్తుంది. అసలు వద్దంటున్నాడు. బట్ నేనే డేట్ చేసి వెళ్దాము అని కంప్లీట్గా నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ఏముంది చూడాలని. మీరు వీడియోని కంటిన్యూ చేయండి. అక్కడ ఏముందో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. లెట్స్ గో వాచ్. ఫ్యూచర్ ఇక్కడ దిగ్గానే ఫస్ట్ కనిపించిన ఇల్లు చిన్న పూరి గుడిసె ఉంది. గడ్డి వాముతో రెండు కోకోనట్ ట్రీస్ ఉన్న చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది చూడటానికి. అలా కొంచెం కింద డౌన్కి వెళ్తే ఇల్లులు ఉన్నాయి కనిపిస్తున్నాయి. పొలాలు చెట్లు అన్నీ. ఫ్రెండ్స్, కంప్లీట్గా అయితే వర్షం పడుతుంది. ఎంత వర్షం పడుతుందంటే లిటరల్లీ మొబైల్ తడిసిపోయింది, మా క్లాత్ తడిసిపోయాయి, మొబైల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వర్షం తడిసిపోయాయి. కాకపోతే మీకు వీడియో చూపించాలని, మీకోసం వీడియో చూపించాలని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వీడియో తీస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ కనిపించే ఇల్లు, అక్కడ మీకు మనిషి కూడా కనిపిస్తుండొచ్చు. ఆల్మోస్ట్ ఒక అతను నించో ఉన్నాడు టవల్ పట్టుకొని. చిన్న ఇల్లు చూడటానికి చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్, చుట్టూ ఫారెస్ట్ ఉంది. అస్సలు ఎటువంటి పొల్యూషన్ లేదు. వీళ్ళకి ఏమైనా అడిగే వాళ్ళు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. బట్ ఏంటంటే మనం వెళ్ళే దారిలో ఒక చిన్న రూట్ కనిపించింది, చూడాలనుకున్నాం. ఇంట్రెస్టింగ్గా ఉంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ డౌన్లోకి వెళ్తే అలా ఒక ఇల్లు కనిపిస్తుంది. బాగా కనెక్ట్ అయినట్టుంది. లేదు, ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంటే ఇంట్లోకి వెళ్తున్నా. బట్ ఆ ఇంట్లో కుక్కలు ఉన్నాయో లేకపోతే ఏంటో చాలా భయంగా ఉంది. బట్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేకలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు పైనుంచి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ మనుషులు ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న పాక ఉంది. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 8 మంది ఉంటారు. ఇంక ఇదే చివరి ఇల్లు. ఇంక ఇటు నుంచి ఇంకా దారి కూడా లేదు ఎటు వెళ్ళడానికి. ఇది మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఇంకా కంప్లీట్గా చిన్న పాక, చలిమంట వేసుకొని అలా కూర్చోన్నారు. చూడండి, చిన్న స్నూపీ కూడా కనిపిస్తుంది మీకు. ఒక చిన్న స్నూపీ, ఒక 8 మెంబర్స్ ఉన్నారు, చిన్న పిల్లలు. ఇక్కడ అన్ని మేకలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కంప్లీట్గా చాలా బాగా నచ్చింది. మీకు చెప్పాను కదా దారి మధ్యలో మొత్తం పనస చెట్లు ఉంటాయని. చూడండి, ఇక్కడ కూడా ఒక పనస చెట్టు ఉంది. బట్ పనసకాయలే తక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ టెంకాయ చెట్టు ఉంది. చూడండి, కంప్లీట్గా చూడండి, మీకు చూపిస్తాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూడా ఒక చిన్న వీడియో. చిన్న పాప, 2 పిల్లలు ఉన్నారు. ఈ ఊరి పేరు ఏం పేరండి? ఏం పేరు? గూడెం. మీకు గవర్నమెంట్ నుంచి కరెంటు, రేషన్ ఇవన్నీ వస్తాయా? రేషన్ వస్తుందా? ఇక్కడికి వస్తుందా? మీ పేరు? చిన్నయ్య. మీరేం పని చేసుకుంటారు ఇక్కడ? అవి అమ్మటానికి ఎక్కడికి వెళ్తారు? కింద ఏ ఊరు అది? చిన్నగూడెం. ఇది పైగూడ అంటారు దీనికి. చిన్నగూడెం.
ఇంతకు ముందు దారి ఉండేదా, ఇప్పుడు వేసారా దారి? మీకు వాటర్ పైన కొండ నీరా? బాగుంటాయి వాటర్. కరెంట్ సోలారా? సోలార్ పెట్టి ఆగిపోయింది. మరి ఇప్పుడు ఉందా కరెంట్ మీకు? లేదు, 5 సంవత్సరాలు పని చేసింది అయిపోయింది. అదే మరి ఇప్పుడు ఎలాగా? మరి మీకు ఫోన్లో ఏమి ఉండవా? ఫోన్లో మరి ఛార్జింగ్ అక్కడ 1 అవుతుంది. ఫోన్కి మాత్రం బ్యాటరీ తీసుకున్నాం, బోర్డు అందులో పెట్టుకున్నాం. లైట్ లేదు. మరి చెప్పారా మీ లోకల్ సర్పంచ్? వచ్చారు, మళ్ళీ మార్చాలని అన్నారు, మరి ఏం చెప్పట్లేదు. కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. కానీ కరెంట్ ఫెసిలిటీ ఉంటే ఇంకా బాగుండేది. కరెంట్ ఫెసిలిటీ. మరి మీకు పనులు వరి అటువంటి ఏమైనా వేసుకుంటారా? పంటలు ఏమన్నా కూరగాయలు పండించడం కానీ మీరు చేయలేరా? మరి ఎలా మీకు డబ్బులు వచ్చే జాగ్రత్త కదా? మీకు డబ్బులు ఎట్లా వస్తాయి మరి? వ్యవసాయం అయితే పెద్ద చేయము. కొండ కూలి తీసుకుంటే కొండ కూలి ఉంటాయా? కొండ కూలినా అంటే? కొండ కూలి అంటే అదే ఎదురు కొట్టుకోవడం, ఏదో కర్ర కొట్టుకొని తీసుకెళ్ళి అమ్ముకోవడం. దేవుపల్లి వెళ్తారా? రేషన్ కూడా దేవుపల్లి వెళ్ళాలి. ఇటేం ఊరు ఉంది? ఈ దారి ఎటు ఉంది? దారి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన దారి అమ్మటే వెళ్ళాలా, లేకపోతే సపరేట్ దారి ఉందా? సపరేట్గా ఉంది, ఇలా ఉంది. ఓకే, అంటే ఇక్కడ వరకే దారి కనిపిస్తుంది కదా? జంతువులు అటువంటి ఏమి రావు ఇక్కడికి? పులులు కానీ ఎలుగు బంట్లు? కొద్ది రోజుల్లో ఉండే, ఇప్పటికైతే అలాంటి పెద్ద తిరిగినట్టు అనిపించట్లేదు. పులి పండుగ మేకలు అలాంటివి ఉంటాయి. మనసుకి ఇప్పుడు బేకించేది లేదు. ఒక 10-16 ఇల్లు ఉన్నాయి. అదే అక్కడ ఒక ఇల్లు ఉంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మళ్ళీ అటు ఒక ఇల్లు ఉంది, దూరంగా ఉన్నాయి ఇల్లులన్నీ. పదికి నడుచుకుంటూ వచ్చేస్తారా దారం బట్టి? ఇప్పుడు ఎరుగుతాయండి బయలు, లేకపోతే ఇల్లు ఇంకా సంతకాలు అయితే అంతే. ఈ సంవత్సరం ఎరుగుతాయండి, ఎరుగుతాయంటే వచ్చేస్తుంది. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉంది. ఎప్పుడు మా నిత్యం మీ అందరు ఇక్కడే ఉంటారు ఇదేంట్లో? మేమైతే అక్కడ ఉంటాం. కింద అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ వాటర్ ఉంటాయంట, వెళ్ళి ఒకసారి వాటర్ చూద్దాం, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చిన్న కదా, ఇక్కడికి వచ్చిన ఈ గూడెంలో ఒక మనిషి పరిచయం అయ్యాడు, తన పేరు చిన్న. వీళ్ళు ఇక్కడే ఉపాధి చేసుకుంటూ, అంటే ఎదురు బొంగులు, ఇక్కడ ఏదైనా ఇక్కడ పంట అయితే పండదండి. వీళ్ళకున్న ఒకే ఒక ఉపాధి ఏంటంటే ఎదురు బొంగులు కొట్టడం, బయటకు వెళ్ళి అమ్మటం. వీళ్ళకి గత 5 years నుంచి కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు. కానీ అలా ఉండిపోతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. మరి మీ పిల్లలు ఎలా చదువుకుంటారు? ఎడ్యుకేషన్ ఎలాగా? వస్తున్నారు అంటే వారానికి ఒకసారి ఇలాగ వస్తారు. వారానికి వస్తారు. అరకు అవతలకి చదువు చెప్తారు. మోసానికి రారు. అంటే చదువు అయితే పూర్తిగా లేదు. ఓకే, చదువు లేదు అంటే అలా సంవత్సరం దాకా 10-12 సార్లు వస్తారు. 5 వస్తారు కష్టపడితే ఇక్కడ చదువుతున్నారు. 5వ తరగతి కూడా చదువుతారు. ఇక ఎంత దూరం వెళ్ళాలి వాటర్కి మనం? మామిడి చెట్టు చాలా, అది మాత్రం చాలా చిన్న మొక్క ఉంది. ఎవరైనా పెంచుకోవాలనుకుంటే అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోండి, మీరు నా ఇంట్లో నాటుకోండి. కానీ మీ చెట్టు కూడా ఇలాగే పెరుగుతుంది. ఆ చెట్టుగా ఆ మొక్కగా నాటుకుంటే. ఇదే నా వాటర్? అదేనండి. ఏది ఇదా? ఇది నేనందుకు ఇది తాగుతున్నాను. అక్కడెక్కడికి అలా వస్తుందా మొత్తం? చూస్తున్నారు కదా, మన చివరికి అయితే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళకి వాటర్ దొరుకుతుందో, ఉన్న 16 ఇళ్ళకి ఒకటే వాటర్ ఫెసిలిటీ. ఈ కొండ పై నుంచి వస్తుందంట దారి. చూడండి, ఇలా ఈ రాళ్ళ నుంచి ఫ్లో అయ్యే వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ వాటర్ వీళ్ళు ఈ ఊట నీళ్ళు అంటున్నారు వీళ్ళు.
నేను ఊట నీళ్ళేనా లేదా పని నుంచి వస్తాయి? ఊట నీరే. ఊట నీరు మోటివేషన్ వీడియోస్లో కానీ ఎవరైనా చెప్పడం కానీ వింటూ ఉంటాం, ఊట నీరు చాలా బాగుంటుంది, మంచి ప్యూరిఫై ఉంటుంది, దాంట్లో మంచి మినరల్స్ ఉంటాయని. బట్ మీరు చూడండి, వాటర్ మీకు చూడటానికి ఏ కలర్ ఉందో నాకైతే తెలియట్లేదు, కానీ బట్ మాకైతే మంచి ప్యూరిఫైగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను వాటర్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో. లెట్స్ వాచ్. ఓకే, అది తాగుతా. వాటర్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. నాకు బట్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉండే వాటర్ అయితే, సూపర్ టేస్ట్ ఉంది. ఎందుకంటే న్యాచురల్ వాటర్ కదా, ఆ కొండల నుంచి వస్తాయి, అలా ఫ్లో అయిన వాటరు. నాకైతే సూపర్ నచ్చింది. బట్ వర్షం పడుతుంది, అదొక్కటే డిసప్పాయింటెడ్. బట్ అయినా ఎలాగలాగా మొబైల్ తెరిచినా పర్లేదని వీడియో తీస్తున్నాం. మీరైతే ఖచ్చితంగా వీడియో కంటిన్యూగా చూడండి, ఇంకా చాలా ఉంది. విల్ డిస్కస్ అబౌట్ మోర్, చాలా అంటే చాలా డిస్కస్ చేద్దాం ఇంకా ఈ ఊరి గురించి కానీ అసలు ఏంటి. ఇంకా మేము అతనితో చాలా మాట్లాడాం, చిన్న గారు కూడా అక్కడే ఉన్నారు. అతను చాలా విషయం మేము డిస్కషన్ చేసాం, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళు అసలు ఎలా జీవనం సాగిస్తారు, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలాగా, వీళ్ళకి ఎలాగంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఏం పని చేస్తారు అనే చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్నాం. ఆ మొత్తం ఏదైతే మేము మాట్లాడామో 1 by 1 మేము మీతో డిస్కషన్ చేస్తాం. బట్ అయితే మీకు వాటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు మొత్తం ప్లేస్ చూడొచ్చు, చాలా